తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, నెయ్యిలో చాలా వరకు జంతువుల అవశేషాలు, జంతువుల కొవ్వులతో తీసినటువంటి నూనె, అలాగే చేప నుంచి తీసినటువంటి నూనె ఇలాంటివి కలిసినయి అని చెప్పి రిపోర్ట్లు వచ్చినాయి అంటూ, అందుకనే 4 ట్యాంకర్లు తిప్పి పంపించామని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి శాంపిల్స్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించడం జరిగిందని, వారు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారమే ఈ చర్యలు మేము తీసుకుంటున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం. అయితే ఇది చిన్న అంశం కాదు, దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రకంపనలు సృష్టించినటువంటి అంశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే దేశవ్యాప్తంగా జాతీయ సనాతన ధర్మ బోర్డు కావాలని చెప్పి ఆయన డిమాండ్ చేయటం, దాంతోపాటుగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానంటూ ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష కోసం ఆయన దీక్ష చేపట్టడం కూడా జరిగింది. ఇక ఈరోజైతే కొంతమంది ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎంతోమంది తిరుమల స్వామివారి దగ్గరకు వెళ్ళటం, అక్కడ ఈవో కార్యాలయం ఎదుట ధర్నాకి దిగటం, ఇవన్నీ కూడా చూసాం. సో ఇలా వరుసగా దేశవ్యాప్తంగా ఇది ఏదో ఒక చోట చర్చనీయాంశంగా మారినటువంటిది. అయితే ఇక్కడ ఒక విషయం గ్రహించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక అంశాన్ని లేవనెత్తారు. అదేంటి అంటే, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కల్తీ జరుగుతుంది అని చెప్పి తెలుసుకుని ఒక 18 ట్యాంకర్లను మేము వెనక్కి పంపటం జరిగింది. అంతకుముందు టీడీపీ హయాంలో కూడా వాళ్ళు కూడా ఒక 5 ట్యాంకర్లని, 15 ట్యాంకర్లు ఇట్లా వెనక్కి పంపించారు అని చెప్పారు. ఫైన్, అంటే చెక్ చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతున్నటువంటి అంశం. ప్రతి ట్యాంకర్ని కూడా నాణ్యత ఉందా లేదా అనేటువంటి అంశాన్ని చెక్ చేసి తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. అలాగే ఆయన ఇంకొక అంశాన్ని కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇదేంటంటే, టీటీడీ బోర్డు అంటే ఏదో ఒకరిద్దరితో ఉండేది కాదు కదా, బోర్డు మెంబర్స్ ఉంటారు చాలామంది. గతంలో ఈ బోర్డు మెంబర్స్ని ఎక్స్ అఫిషియో సభ్యులుగాను, చాలామందిని ప్రత్యేక ఆహ్వానిత అతిథులుగాను ఇలా నియమించినటువంటి కారణంగా అదొక పెద్ద వివాదానికి దారితీసిన అంశం అందరికీ తెలిసిందే. సో అయితే ఈ టీటీడీ బోర్డు మెంబర్లలో ఒక 3 వ్యక్తుల పేర్లు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన పేర్లు చెప్పడానికి పాపం ఇబ్బంది పడి చెప్పలేదో మరి ఎందుకులే ఆయన వదిలేశారో, మొత్తానికి మ్యాటర్ ఏంటనేది తెలియదు. కానీ గత ప్రభుత్వంలో, అంటే గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో కొంతమంది బీజేపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రస్తుత టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మెంబర్లుగా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిఫార్సుతోటి బోర్డు మెంబర్గా నియమితుడైనటువంటి వైద్యనాథన్ గారు. సో ఈయన బోర్డు మెంబర్గా ఉన్నాడు. ఆ తర్వాత మరొక ఆమె ప్రశాంతి, సో ఈమె కూడా ఉంది, ఈమె టీడీపీ. అలాగే ప్రస్తుత ఐ&పిఆర్ మంత్రి, ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి వ్యక్తి కొలుసు పార్థసారథి, ఈయన కూడా టీటీడీ బోర్డు మెంబర్లో ఉన్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈయన బోర్డు మెంబర్ మాత్రమే కాదు, టీటీడీ బోర్డు మెంబర్స్లో పర్చేజ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. సో వీళ్ళే ఏం కొనాలి, ఏం కొనకూడదు అనే అన్నింటికి సంబంధించి క్లియరెన్స్లు ఇచ్చేది ఈ పర్చేసింగ్ కమిటీనే. ఆ పర్చేసింగ్ కమిటీలో ఈ ప్రశాంతి గారు ఉన్నారు, కొలుసు పార్థసారథి గారు ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరూ దీని గురించి అసలు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ వివాదం చెలరేగినప్పటి నుంచి అటు బీజేపీ నుంచి వచ్చినటువంటి వైద్యనాథన్ గారు కానీ, ఈ టీడీపీలో ఉన్నటువంటి 2 సభ్యులు కానీ దీని గురించి ఎందుకు చర్చించట్లేదు? అసలు ఖచ్చితంగా మాట్లాడాలి కదా. సో నిజమే, ఆ రోజు ఈ అవకతవకలు జరిగినాయి, దీన్ని మాకు కూడా తెలుసు అని చెప్పి వీళ్ళు మాట్లాడట్లేదే? లేదా ఆ రోజు అవకతవకలు జరిగాయేమో, మేబీ జరిగి ఉండొచ్చు, మేము ట్యాంకర్లు మేము కొన్ని చెక్ చేసాము, కొన్ని చెక్ చేయలేదనో, లేకపోతే మేము చెక్ చేసాం కానీ అవి కల్తీగా సప్లై చేశారనేది మేము గుర్తించలేకపోయామనో, మా దగ్గర ఉన్నటువంటి ల్యాబ్ అత్యాధునికమైనటువంటి పరికరాలు లేని కారణంగా ఆ రోజు మేము గుర్తించలేకపోయామనో మాట్లాడాలిగా. లేదు, ఇదేదీ కాదు, అసలు ఇలాంటివేవి జరగలేదు, ఆ రోజు మేము చెక్ చేయంగా వచ్చినటువంటి కల్తీ ఉన్నటువంటి
మేము వెనక్కి పంపటం జరిగింది. జగన్ గారు చెప్పినట్లుగా 18 ట్యాంకర్లు మేము వెనక్కి పంపించాము. మేము ప్రతి ట్యాంకర్ని క్షుణ్ణంగా చెక్ చేసిన తరువాతే వారి దగ్గర నుంచి కొనటం జరిగింది. సో ఎక్కడా ఇటువంటి అవకతవకలు కానీ మరొకటి కానీ ఏది జరగలేదు. దీని గురించి ఎవరు అపోహ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి అపవిత్రత జరగలేదు. ఏదో చివరిగా వచ్చినటువంటి ఆ లాస్ట్ ట్యాంకర్లో ఏదైనా ఉండి ఉండొచ్చేమో, దానికి ముందు అయితే ఇలాంటివి ఏం జరగలేదు, అలాంటివి ఎప్పుడూ కూడా జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకున్నాము అని చెప్పి అదన్నా చెప్పాలిగా. అసలు ఏది చెప్పకుండా నోరు మెదపకుండా ఉండటం ఏంటి? ఈ విచిత్రమే అర్థం కానటువంటి అంశం. సో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఉన్నారు. గత 5 ఏళ్ళు ఆ పర్చేసింగ్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ వీళ్ళే మాట్లాడకపోతే అసలు నిజాలు ప్రజలకు ఎలా తెలుస్తాయి? దీన్ని ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా వాడుకోవటానికి 2 పార్టీల మధ్యలో పనికొచ్చేటువంటి అంశంగా తయారవుతుంది తప్ప కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని ఎవరు చూడట్లేదు. చివరికి ఇలాగే తయారయ్యేలా ఉంది. కాబట్టి దీని గురించి అసలు నిజాలు బయట పెట్టాలి. రాజకీయంగా వాడుకుంటాం మానేసి ఇప్పటికైనా దీన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశంగా చూస్తే బాగుంటుంది.